హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి లవ్ బీజీఎం వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ బీజీఎం అనేది ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో ఉంది. అందుకనేసి ఈ బీజీఎంకైతే ఎడిట్ చేసినా మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాఫీ టిప్స్ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్‌కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఇంపోర్ట్ అనేది చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. సో, ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందనమాట. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్ కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందేంటంటే, ఇక్కడ ఫోటో రీప్లేస్ అనేది ఒక ఫోటో ఇమేజ్ అనేది ఇచ్చాననమాట. దానిపై ఇట్లా క్లిక్ చేయండి. వైట్ కలర్‌లో కనిపిస్తుంది చూస్తున్నారు కదా! సో, ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీరెవరు ఇమేజ్ అయితే ఇందులో రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, నేనొకసారి అయితే ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇమేజ్ అనేది రీప్లేస్ అయిపోతుందనమాట. తర్వాత బ్యాకొచ్చేయండి. సో, మొత్తం బ్యాకొచ్చిన తర్వాత ఇక్కడ మిడిల్‌లో ఇక్కడ ఇమేజ్ అనేది కనిపిస్తుంది కదా! ఇక్కడ ఫస్ట్ గ్రూప్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ గాని, రైట్ గాని ఇట్లా మూవ్ చేశారనుకోండి ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు దానిపై ఇట్లా క్లిక్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అదే ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకునే ఇమేజ్ ఎవరిదైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనొకసారి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా ప్లస్ ఐకాన్. సో, ఇట్లా చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా రీప్లేస్ అనేది అయిపోతుంది. ఇన్‌కేస్ మీకు రీప్లేస్ కాకపోతే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మీకు నచ్చినట్లు జూమ్ అనేది చేసుకోవచ్చు. లేదా డౌన్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. సో, ఇట్లా పెంచుకోండి. దాని తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. చూస్తున్నారు కదా! సో, ఇట్లా ఉంటుందనమాట. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేయండి. తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆ ఇమేజ్‌నే కాకుండా ఇంకా వేరే ఇమేజ్ ఏదైనా నేను సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. సో, మీకు చూపించడం కోసం ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్. సో, చూసారు కదా! ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. ఇంకా అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ ఏదొచ్చినా జూమ్ అనేది తగ్గించుకొని ఇట్లా ఈ ట్రాన్స్‌ఫార్మ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇట్లా పెట్టుకోండి. సెట్ అయిపోతుంది. తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి చూసారు కదా! రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇట్లా చూసారు కదా! ఇమేజ్ అనేది యాడ్ అయింది. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటో రీప్లేస్ అనే ఇమేజ్ అనేది ఒకటి ఇచ్చాను. సో, దానిపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే ఇందులో రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో సో, వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్. సో, ఇట్లా ఫోటో అనేది సెట్ అయిపోతుందనమాట. ఇ చూస్తున్నారు కదా! సో, ప్రతి ఒక్కటి నెక్స్ట్ గ్రూప్ వస్తుంది. గ్రూప్‌లో అలానే రీప్లేస్ పెట్టుకోండి. తర్వాత ఒక ఫోటో వస్తుంది. దాంట్లో అలా రీప్లేస్ పెట్టుకోండి సరిపోతుందనమాట. సో, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇంకా గ్రూప్. ప్రతి ఒక్క గ్రూప్ అండ్ ఫోటో సో, అట్లానే రీప్లేస్ పెట్టుకోండి. మీ వీడియో అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. సో, ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోండి. ఇక్కడ పైన యారో మార్క్ పై క్లిక్ చేయండి. రైట్ సైడ్ కార్నర్‌లో కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేస్తే ఇట్లా ఉంటుంది. సో, కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.